నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారు అయ్యుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్లో చిన్న పరిహారం కూడా ఇవ్వబడుతుంది. వీడియోలు పూర్తిగా చూడండి. మొదటిగా మేషరాశి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి. అంతా మీకు మంచి జరుగుతుంది. వృషభ రాశి ఫలితం. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తీరణకు పెట్టుబడులు అందుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: శివుడికి పాలు సమర్పించండి. ఇది మీకు అంతా మంచి జరుగుతుంది. మిథున రాశి ఫలితం. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటా బయట నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిథున రాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: గణపతికి గరికగడ్డి సమర్పించండి. ఇది మీకు అంతా శుభదాయకం. కర్కాటక రాశి ఫలితం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. విద్యార్థుల నూతన విద్యా అవకాశములు లభిస్తాయి. స్నేహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారి ఫలితం. మీరు చేయవలసిన చిన్న పరిహారం: అమ్మవారికి ఈరోజు కుంకుమ సమర్పించండి. ఆ కుంకుమ మీరు నుదుట బొట్టు పెట్టుకోండి. ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి వారు ఈరోజు మీరు చేయవలసిన చిన్న పరిహారం: సూర్యుడికి నీటిని సమర్పించండి. ఇది మీకు అంతం శుభం కలుగుతుంది. కన్యా రాశి ఫలితం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. కన్యా రాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: గణపతికి పూజ చేసి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. ఇది మీకు అంతం శుభం కలుగుతుంది. తదుపరి తులారాశి. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. తులారాశి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: లక్ష్మీదేవికి నమస్కరించండి. ఒక చిన్న దీపం వెలిగించండి. ఇది మీకు అంతం శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి ఫలితం.
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృశ్చిక రాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: హనుమంతుని పూజించండి. అలాగే సింధూరం సమర్పించి ఆ సింధూరం నుదుటన పెట్టుకోండి. ఇది మీకు అంతా శుభసూచకంగా జరుగుతుంది. ధనుసు రాశి ఫలితం: వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనుసు రాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: గురువారం రోజున ఒక ఆలయంలో పసుపు ఇవ్వండి. ఇది మీకు అంతం శుభం కలుగుతుంది. మకర రాశి ఫలితం: వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మకర రాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: శనిదేవునికి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. 11 ప్రదక్షిణాలు చేయండి. ఇది మీకు అంతా శుభం కలుగుతుంది. తదుపరి కుంభరాశి: వ్యాపారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. నూతన రుణ యత్నాలు కలిసిరావు. ఖర్చులు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుంభరాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: నవగ్రహాలలో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు శనికి సమర్పించండి. ఇది మీకు అంతా శుభం కలుగుతుంది. మీనరాశి ఫలితం: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి వారు మీరు చేయవలసిన చిన్న పరిహారం: విష్ణుమూర్తి ఆలయంలో తులసి దళాలు విష్ణుమూర్తికి సమర్పించండి. ఇది మీకు అంతా శుభం కలుగుతుంది.